భూమి మీద నువ్వు చేసిన ఒక గొప్ప పని చెప్పు. నేను ఇన్స్టాగ్రామ్లో రోజుకొక బైబిల్ వాక్యం పోస్ట్ చేసేవాడిని. వేల కొద్ది లైక్స్ వచ్చేవి. నా వల్ల ఎంతో మందికి బైబిల్ వాక్యం చేరేది. కానీ ఆ వాక్యం కింద ఉన్న కామెంట్లలో నిన్ను ఎవరైనా విమర్శిస్తే వాళ్ళని దారుణంగా తిట్టావు కదా. నీ వాక్యం ఫోన్లోనే ఉండిపోయింది కానీ నీ హృదయంలోకి చేరలేదు. పక్కకు పో. నువ్వేం చేసావో చెప్పు. అయ్యా, నేను చర్చిలో పెద్ద మనిషిని. అందరికీ దేవుని గురించి చెప్పేవాణ్ణి. పాపం చేయొద్దని ఊరంతా తిరిగి సువార్త చెప్పేవాణ్ణి. మరి నీ ఇంట్లో నీ భార్య పిల్లలతో ఎలా ఉండేవాడివి? బయట భక్తుడిలా నటించి ఇంట్లో క్రూరుడిలా ప్రవర్తించావు. పైకి భక్తి గలవాడిలా ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారంటే నీలాంటి వారి. నువ్వు కూడా పక్కకి పో. నువ్వేం చేసావో చెప్పు. అయ్యా, నేను పెద్దగా ప్రసంగాలు చెప్పలేదు, ఫోటోలు పెట్టలేదు. నా పొరుగువారు ఆకలితో ఉంటే అన్నం పెట్టాను. నన్ను తిట్టిన వారిని క్షమించి నా దేవుని ప్రేమను నా ప్రవర్తనలో చూపించాలనుకున్నాను. సరిగ్గా చెప్పావు. దేవుని వాక్యాన్ని పాటించడం అంటే ఇదే. నువ్వు పరలోక రాజ్యానికి అర్హుడవు. లోపలికి రా. ప్రాణా